కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వర జాడ ఇంకా దొరకలేదు. తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం గ్రామంలో చిన్నారి 3 రోజుల కిందట కనిపించకుండా పోయింది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే కనిపించకుండా పోయిన చిన్నారి 3 రోజులుగా ఆచూకీ ఎక్కడుందో ఆచూకీ దొరకలేదు. కొండలు గుట్టలు ఎక్కి చిన్నారి జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా మిస్టరీ వీడలేదు. నిన్న మధ్యాహ్నం సుమారు 11:30 టైంలో ఇక్కడ శంకర జ్ఞానేశ్వర్ అనే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం స్టార్ట్ అయింది పాపకి. వాళ్ళ తండ్రిని ఎత్తుక్కుంటూ తోటలోనే దారంట వెళ్ళి రోడ్డు మిస్ అయ్యి ఇటు వెళ్ళిపోయిందో తెలియలేదు. అయితే ఒక ఆయనకి ఒక చోట కనిపించిన టైంలో పాపను పట్టుకోకపోతే పాపతో పాటు ఉన్న కుక్క అతని మీద అటాక్ చేయబోతే ఇంకా అతను భయపడిపోయి వదిలేసి వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నిన్న 11 గంటల నుంచి ఎదుగుతూనే ఉన్నారండి. ఇప్పటికి వచ్చి ఇంకా పాప ఆచూకీ లేదు. ఆ తండ్రి గణేష్, భవానీనండి. తల్లి భవానీ, తండ్రి గణేష్. అలా నిన్నటి నుండి ఎదుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే పాప ఆచూకీ ఎక్కడ ఏమి తగలలేదండి. ఎక్కడి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళు సుమారు 22 సంవత్సరాలు పెట్టింది ఇక్కడే ఉంటున్నారండి. ఏం చేస్తుంటారు? ఇది తోటలో కాపలాదారుడిగా ఉంటారండి వాళ్ళు. నిన్న మధ్యాహ్నం సుమారు 11:30 టైంలో ఇక్కడ శంకర జ్ఞానేశ్వర్ అనే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం స్టార్ట్ అయింది పాపకి. వాళ్ళ తండ్రిని ఎత్తుక్కుంటూ తోటలోనే దారంట వెళ్ళి రోడ్డు మిస్ అయ్యి ఇటు వెళ్ళిపోయిందో తెలియలేదు. అయితే ఒక ఆయనకి ఒక చోట కనిపించిన టైంలో పాపను పట్టుకోకపోతే పాపతో పాటు ఉన్న కుక్క అతని మీద అటాక్ చేయబోతే ఇంకా అతను భయపడిపోయి వదిలేసి వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నిన్న 11 గంటల నుంచి ఎదుగుతూనే ఉన్నారండి. ఇప్పటికి వచ్చి ఇంకా పాప ఆచూకీ లేదు. ఆ తండ్రి గణేష్, భవానీనండి. తల్లి భవానీ, తండ్రి గణేష్. అలా నిన్నటి నుండి ఎదుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే పాప ఆచూకీ ఎక్కడ ఏమి తగలలేదండి. ఎక్కడి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళు సుమారు 22 సంవత్సరాలు పెట్టింది ఇక్కడే ఉంటున్నారండి. ఏం చేస్తుంటారు? ఇది తోటలో కాపలాదారుడిగా ఉంటారండి వాళ్ళు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం చిన్నారితో పాటు పెంపుడు కుక్క అదృశ్యం కాగా ఈ క్రమంలో కొద్దిసేపటి కిందట స్థానికంగా ఉన్న కొండపై నుంచి పెంపుడు కుక్క కిందకు రావటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు కుక్కను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది పలువురిపై దాడి చేసి కరిచి కొండపైకి వెళ్ళింది. చిన్నారి ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమోనని కొండపైకి పోలీసులు వెళ్లారు. కుక్కను చూపించిన దారిలో జ్ఞానేశ్వరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ కాకినాడ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి. చిన్నారి కనిపించక ఆల్రెడీ 2 రోజులు అవుతుంది. పోలీసులు ఏమంటున్నారు? కాకినాడ జిల్లాలో తుని మండలం సిహెచ్ అగ్రహారానికి సంబంధించి అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. 3 రోజుల క్రితం చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా అదృశ్యమైన ఘటన అందరికీ తెలిసిందే. 3 రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో ఈ రోజు ఒకసారిగా స్థానికంగా ఉన్న కొండపై నుంచి పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కిందకి రావడం, అయితే పాప సొంత నివాసానికి చేరుకోవడం పూర్తిగా. ఆ తర్వాత దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా కూడా అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు బృందాలు, అటవీ సిబ్బంది
ప్రయత్నిస్తే వాళ్ళ మీద దాడి చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కొండపైకి ప్రస్తుతం వెళ్ళిపోయింది. అయితే దాని వెనకే పోలీసులు అనుసరిస్తూ ఒకవైపు డ్రోన్ తో విజువల్స్ క్యాప్చర్ చేస్తూ చిన్నారి ఆచూకీ ఏమైనా లభ్యం అవుతుందా అని కొండపైకి కూడా ప్రస్తుతం పోలీసులు వెళ్ళి పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 4 రోజుల క్రితం ఏదైతే ఉదయం 11 గంటల సమయంలో తండ్రి వెళ్తే ఆ బాట వెంపడే వెళ్ళిపోయినటువంటి శంకర జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలకి వయసు కలిగినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళన కూడా చెందిన నేపథ్యంలో గ్రామస్తులు, బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గాలింపు చేపట్టిన ఎటువంటి సమాచారం కూడా ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. అయితే దీనికి చాలా అనుమానాలు కూడా తావిచ్చిన పరిస్థితుల్లో గ్రామానికి చెందినటువంటి అమ్మాయి వెళ్లే టైంలో ఒక మానసిక వికలాంగుడు కూడా కొండ ప్రాంతంలో పాప ఏడుపు వినిపించడం, అదే రోజు పక్కనే ఉన్న కుక్క దగ్గరికి వెళ్తే అతనిపై దాడి చేసిన కారణంగా వచ్చే ఆ విషయాన్ని అంతా కూడా ఆ చిన్నారి తల్లిదండ్రులకి గ్రామస్తులు కూడా చెప్పారు. అయితే అప్పటి నుంచి ఆశ్చర్యకరంగా పాపతో పాటు వెళ్ళినటువంటి పెంపుడు కుక్క కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా అది కూడా కనపడకపోవడం ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఎంతో ప్రతిష్ఠితంగా తీసుకుని మిస్సింగ్ కేసుని ఛేదించడానికి 200 మంది భయపడి పోలీసులు కూడా అటవీ సిబ్బంది కలిసి పనిచేస్తున్న 3 రోజులు కూడా సమాచారం లేకపోవడం ఒక్కసారిగా ఆ పెంపుడు కుక్క మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ అంటే కొండపైకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం అన్ని కోణాల్లోనే ఈ కేసుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రతిరోజు గాలిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే పెంపుడు కుక్క వెళ్ళిన ప్రాంతం వెనక దాన్ని అమ్మడించి ప్రస్తుతం కొండపైకి కూడా పోలీసులు వెళ్ళారు. గ్రామంలో ఇళ్లను కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ఏదైనా సమాచారం ఏదో కోణంలో సమాచారం లభిస్తుందని ఎప్పటికీ ప్రయత్నిస్తున్నా ఒక చిన్న క్లూ కూడా ఇప్పటి వరకు లభించకపోవడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నా కూడా ఆచూకీ తెలిపిన వారి జ్ఞానేశ్వర ఆచూకీ తెలిస్తే ₹1,00,000 నగదిస్తామని కూడా సమాచారం ఇవ్వడం, పూర్తిగా ఇచ్చినటువంటి సమాచారం గోప్యంగా ఇస్తాం, వివరాలు కూడా ఎవరికి చెప్పమని కూడా ప్రకటించిన నేపథ్యంలో అసలు ఆ చిన్నారి ఇంకా కొండలోనే ఉందా లేదా ఎవరికైనా ఎక్కడి నుంచి కనపడగానే తీసుకెళ్లారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా రాత్రులు అటవీ ప్రాంతం కావడంతో నక్కలు, ఇతర జంతువులు కూడా సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామంలో కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే స్పష్టమైన ఆదేశాలు లభించే వరకు ఏ అంశాన్ని కూడా కొట్టిపారేయలేవని పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ చిన్నారి ఆచూకీ కోసం నిర్విరామంగా ప్రస్తుతం వెతుకులాట అయితే చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జ్ఞానేశ్వరి సురక్షితంగా రావాలని అందరూ కోరుకుంటున్న పరిస్థితుల్లో ఒకవైపు మండుటెండ, అలాగే వర్షాభావం, ఈ 2 ప్రతికూల వాతావరణం కూడా కొంత జాప్యం కలుగుతుంది. అసలు చిన్నారి 3 రోజుల నుంచి ఎక్కడ ఉంది, లేదంటే ఎక్కడైనా ఏ జంతువు అటాక్ చేసిందా, లేదంటే కొండపై ఏదైనా ప్రాంతంలో పడిపోయిందన్న కోణంలో జల్లెడి పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పెంపుడు కుక్క తిరిగి వచ్చి ఒకసారిగా మళ్ళీ వెళ్ళిపోయిన నేపథ్యంలో అది దారి చూపించడానికి తీసుకెళ్లిందన్న కోణంలోనే ప్రస్తుతం ఈ అటవీ సిబ్బంది, పోలీసులు డ్రోన్ కెమెరాతో వెదులుతూ ప్రస్తుతం జల్లెడి పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ పెంపుడు కుక్క దారి చూపిస్తున్న నేపథ్యంలో ఏదైనా కీలకమైన ఆధారం లభించే అవకాశం ఉంది. ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ లభ్యం అవ్వాలని అందరూ కోరి ప్రార్థిస్తున్నారు. నాని, కానీ ఇప్పటికే చిన్నారి మిస్ అయ్యి 3 రోజులు అవుతుంది, కానీ డ్రోన్ కెమెరాలు 200 మంది పోలీసులు ఎతికినా కనపడకపోతుంటుంది. పోలీసులు ప్రధానంగా ఏం చెప్తున్నారు? ఇది కేవలం మిస్సింగ్ కేసా, లేకపోతే చిన్నారి యొక్క తండ్రికి ఎటువంటి గ్రామంలో ఎటువంటి విభేదాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఆ కుటుంబం కూడా 22 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ దొండవాక గ్రామాలకు సంబంధించి అగ్రహారం ప్రాంతంలో పామాయిల్ తోటలో పనిచేస్తూ కుటుంబం జీవనం సాగిస్తున్నటువంటి గణేష్ భవానీ దంపతులకి పెద్ద కుమార్తె ఈ 2 సంవత్సరాలు జ్ఞానేశ్వరి, ఇంకొక సంవత్సరం వయసు కలిగిన చిన్న పాప, ఇద్దరు పాపలే కావడం, 22 రోజుల నుంచి ఒకే యజమాని దగ్గర పామాయిల్ తోటలో సాగుకి పని నిమిత్తం చేరడం, లోకల్ గా కూడా అందరితోని కలిసిమెలిసి ఉండే వాళ్ళకి ఎటువంటి వివాదాలు, కుటుంబ పరంగా కూడా బంధువులు అన్ని కోణాల్లోని పోస్టులు ఇప్పటికే దర్యాప్తు చేశారు. అయితే ఇది పర్సనల్ గా గ్రిడ్జ్ ఉన్న వాళ్ళు లేదా పగ వాళ్ళ వాళ్ళు కుటుంబ నేపథ్యంలో ఏమైనా తగాదాలు ఉన్న వాళ్ళు చేసిన కోణం ఎక్కడా పోలీసులకి అయితే కనపడలేదన్నట్టుగా ప్రస్తుతం పోలీసులు సమాచారం చెప్తా ఉన్నారు. అయితే మిస్సింగ్ అయిన పాప పూర్తిగా కూడా ఎందుకంటే ఆ రోజు ఉదయం 10 గంటలకి మిస్ అయిన పాప సాయంత్రం 5 గంటల వరకు గ్రామస్తులు అందరూ వెళ్ళినారు. అటవీ ప్రాంతంలో సుదూర ప్రాంతాలకు వెళ్ళినట్టు ఎక్కువగా అది కొండ ప్రాంతం కావడం, చీకటిగా ఉన్న నేపథ్యంలో జామాయిల తోటలో, తర్వాత జీడిమావిడి తోటలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నక్కలు తిరుగుతూ ఉంటాయి. అవి కానీ దాడి చేసి ఏమైనా కొండపైకి తీసిపోయా అంటే ఆ అమ్మాయి ధరించిన గౌను కానీ జుట్టుకు సంబంధించి కానీ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. అయితే పోలీసులు ప్రాథమికంగా బయటికి వెళ్ళజేయబోయినప్పటికీ ఏదైతే కొండ దిగువ ప్రాంతాన్ని వేసినటువంటి గ్రామానికి అటు కొండకి మధ్యలో ఒక ఫెన్సింగ్ వేసి ఉంటది, తోటలకి సంబంధించి బోర్డర్ గా ఏర్పడేది, అది ముళ్ళ కంచె ఇటు నుంచి అటు దాటినట్టుగా కొన్ని ఎంట్రుకలు ప్రస్తుతం ఆ ముళ్ళ కంచెకి అంటుకున్న నేపథ్యంలో అవి చిన్నారివేనా అనే కోణంలో ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి సమాచారం మాత్రం
చిన్నారిని ఇక్కడి నుంచి ఎవరు అపహరించలేదన్నది ఒక నిర్ధారణకు వచ్చారు. ఏదైనా జంతువులో గాయపడి ఎక్కడైనా ఉంటుందన్న కోణంలోనే ప్రస్తుతం అటు గ్రామస్తులు ఒకవైపు చూస్తున్న అటవీ సిబ్బంది అలాగే పోలీసులు కూడా అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి నక్కలు లేదంటే లోకల్ గా ఉన్నటువంటి మిగతా కుక్కలు ఏమన్నా దాడిలో ఎందుకంటే చిన్నారి వెంట పెంపుడు కుక్క కూడా ఉన్న నేపథ్యంలో అది వయసు కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో పెద్ద కుక్కలు ఏమైనా దాడి చేసే ప్రయత్నం చేస్తే ఇది తప్పించుకుని పైగా 2 రోజుల నుంచి కూడా వర్షం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాంతంలో కుక్క అయితే లేట్ గా వచ్చి ఉండొచ్చు. చిన్నారి మీద ఏదైనా అపాయం జరిగి ఏదైనా గాయం చేస్తే ఎక్కడొకక్కడ బతికే ఉంటుంది సురక్షితంగా అన్న కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అయితే సమాచారం అయితే చెప్తున్న పరిస్థితి వస్తుంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 3 రోజుల పాటు 2 సంవత్సరాల పాప ఎవరో అంటే పగలైతే చుట్టూ ప్రాంతం కనపడతా ఉంటది, అందులో చిన్న వయసు భయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ వయసులో ఏమీ తెలియని స్థితిలో చంటి పిల్ల 3 రోజుల పాటు చీకట్లో కూడా కొనసాగగలిగిందంటే ఎక్కడా కూడా అంటే మనం టెక్నికల్ గా ఆలోచిస్తే ఈ ఇప్పుడు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిన్నారి సురక్షితంగా ఉంటుందా అన్న ఆలోచనలో కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి అయితే అదంతా నక్కలమయం అయిపోయి నక్కల స్వైర విహారం చేస్తూ అడవి పందులు కూడా తిరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటువంటి కష్టతరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో చిన్నారి మనగలిగి ఉంటుందా అన్న కోణంలో కూడా పోలీసులు ఏదేమైనా అంతా పాజిటివ్ గా ఉండాలి, పాప సురక్షితంగా ఉండాలి, దానికోసమే మా ప్రయత్నం అని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడాలి మరి పోలీసులు ఈ రోజు దాటిన తర్వాత ఎటువంటి సమాచారం అందిస్తారోనని. రైట్, థ్యాంక్ యూ వర్మ.